అందరికీ నమస్కారం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ మహిళా నాయకురాలుగా మొహమ్మద్ లక్ష్మి రెహమతున్నిసా, మా వాళ్ళందరేమో లక్ష్మి అని పిలుస్తారు. మా హస్బెండ్ తాలూకు వాళ్ళు నిఖా చేసుకున్నప్పుడు రెహమతున్నిసా అని పెట్టుకున్నారు. నిఖా చేసినప్పుడు ఈ పేరు కూడా యాడ్ చేశారా? రెహమతున్నిసా అని పెట్టేసి. మీ ఇష్టంతో వెళ్ళారా, లేకపోతే ఇలా చేసుకుంటారు పెళ్లి చేస్తామని పెద్దలు ఏమైనా అన్నారా? నా ఇష్టంతో, నా అత్తమామలను గౌరవించి. మీరు గతంలో వైసీపీలో వర్క్ చేస్తున్నారు అనేది వినబడుతుంది. ఒక పదవి కోసం కూడా మీకు ఇచ్చే విధంగా కూడా వెళ్ళిందని కూడా విన్నాము. వాస్తవంగా నేను 9 years నుండి వైసీపీలోనే ఉన్నారు. వైసీపీలో ఉన్న వైసీపీ పార్టీ కోసం పనిచేశాను. నేను నాయకుల కోసం పనిచేయలేదు, జనం కోసం, పార్టీ కోసం పనిచేశాను. జనం కోసం ఏం పని చేశారు అప్పట్లో ఈ 9 years? టీడీపీలోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని వచ్చారా? లేదు, అన్యాయం జరిగిందని ఇందులోకి వచ్చాను. అన్యాయం ఏంటంటే మీరు గతంలో కొన్ని పదవులు మీకు ఇవ్వాల్సిన వేరే వాళ్ళకి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా వెళ్ళినాయి అనే కొంచెం మాట వినిపిస్తుంది, నిజమేనా? అది వాస్తవం. మరి దానికి మీరు ఫైట్ చేయలేదా, అడగలేదా? నేను అడిగానండి. కిలా రోసే గారికి 20 రోజులు ఉందనంగా ఇచ్చారు పన్నూరు నియోజకవర్గం. పొద్దున 5ంటికి వెళ్ళి నైట్ 1 గంట బాబుని కూడా వదిలేసి వర్క్ చేశాను నేను. ఎన్ని నియోజకవర్గాలు చేసినప్పుడు కూడా నాయకుడు మీకు స్పందించలేదా మీ సేవకి? ఈమె సేవ చేస్తుంది, సేవ చేయించుకుందాం చేయించుకుందాం అంతవరకే. మా అమ్మాయి దాటి వెళ్ళిపోద్దానా?